హనుమంతుడు రామకార్యార్థమై సామాన్యుడైన జీవుడు తలపెట్టలేని ఒక మహాకార్యక్రమం తలపెట్టి సీతాన్వేషణ కోసం లంకానగరంలో చేరి అణువణువు గాలిస్తున్నాడు ఆయన. ఎక్కడ వెతికినా సీత కనబడక చివరికి మళ్ళీ రావణాంతఃపురంలో ప్రవేశించాడు. ఈ రావణాంతఃపురంలో అణువణువు గాలించటానికి సంసిద్ధుడయ్యాడు. అక్కడ పెద్ద విశాలమైనటువంటి పానుపున్నది. రావణుడి యొక్క శయనాగారం ఏదో మన బెడ్రూమ్ లాంటివి కావు కదా. ఇందులో గట్టిగా మనిషి పడుకుంటే రెండో మనిషి తిరగడానికి ఉండదు. కానీ రావణుని అంతఃపురం సువిశాలమైనది. ఒకేసారి 10,000 మందికి తక్కువ కాకుండా పడుకోవడానికి పనికొచ్చేటటువంటి శయనాగారం ఉంటే దానికి రాజగృహము అని పేరు. అంత విశాలమైన అంతఃపురం అట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన భవనం కాదది, ఆ భవనంలో పడుకునేటటువంటి గది అన్నమాట. కేవలం శయన మందిరం 10,000 మంది పడుకోవడానికి పనికొచ్చేటటువంటి తల్పం పరచబడి ఉంటే అటువంటి దానిని మాత్రమే రాజగృహము అంటారని బృహస్పతి చెప్పాడు. వర్ధమాన గృహమని, మిహిర గృహమని, రాజగృహమని ఇలా రకరకాలైనటువంటి నిర్వచనాలు గృహాలకు ఉన్నాయి. అందులో ఆ కాలంలో కృతత్రేతాకాలాలలో రాజగృహము అని దేని పిలుస్తారంటే పడుకునేటటువంటి గదిలో ఓ పెద్ద మంచం ఉంటుందిట. ఆ మంచానికి ప్రతి 2 అడుగులకి ఒక కోడి ఉంటుంది కింద. అలాంటి కోళ్ళు ఎన్ని ఉన్నాయో ఆలోచించండి లెక్కన. అటువంటి మంచం గదిలో పరచబడి ఉంటుంది. దాని మీద పరుపులు వేస్తారు. ఒకేసారి 10,000 మంది శయనించవచ్చు అనమాట. మీరు హాల్లో చూడండి, తివాచి వేసుకుంటే ఇక్కడ 100 మందో 200 మందో 300 మందో పడుకోవచ్చు. ఏకంగా వాడి మందిరంలో 10,000 మంది శయనించవచ్చు. అటువంటి రాజగృహం. ఆ గృహంలోకి అడుగుపెట్టాడు ఆయన. పూర్తిగా బంగారంతో నిర్మింపబడినటువంటి తల్పం అది. పైనేమో మెత్తని తూలిక వేశారు. మంచమేమో బంగారం చేత నిర్మింపబడింది. ఆ మంచం మీద వేసినటువంటి పరుపు చాలా మెత్తగా ఉన్నది. తూలిక అంటే దూదితో తయారు చేయబడినటువంటి పరుపు అన్నమాట. బూరుగు దూది కూరుతారు. హంస తూలికను కొందరు ఎందుకన్నారంటే హంస యొక్క ఈకలు చాలా మెత్తగా ఉంటాయి. హంసల యొక్క ఈకలను కూడా ఈ పరుపుల్లో కూరి పెడితేట దాని మీద కూర్చుంటే అలా కిందకి దిగిపోతున్నవాడు, అంత మెత్తగా ఉంటుందన్నమాట అని ఒక అర్థం. హంస ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా ఏకబడిన దూదితో తయారు చేయబడిన తల్పమని కూడా అర్థం. అటువంటి ప్రాంతం చూశాడు ఆయన. రావణుడు మధ్యలో పడుకున్నాడు, పరుపు మధ్యలో. చుట్టూతా స్త్రీలు వివిధ భంగిమల్లో ఉన్నారు. ఈ దౌర్భాగ్యుడు నల్లని శరీరంతో మహాకళేబరంతో గాఢంగా నిద్రపోతున్నట్ట. ఆ నిద్ర కూడా మత్తెక్కిన నిద్ర, సహజ నిద్ర కాదు. పేత్వా ప్యుపరతంచాపి అన్నారు. తెగతాగి మత్తెక్కి రతిక్రీడాదులో అలిసి నిద్రపోతున్నాడు వాడు. అటువంటి రావణాసురుడికి దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే ప్రతి స్త్రీని పరిశీలించి చూస్తే కానీ ఎవరు చేతో ఎవరు కాదో తెలియదు కదా. అందువల్ల దగ్గరికి వెళ్ళాడు ఆయన. తీరా వెళ్ళగానే రావణుడు కనపడగానే ఒక్క క్షణం కంగారు పడ్డాడు. ఆసాద్య పరమోద్విగ్రహ సోపాసర్పత్ సుభీతవత్. అసలు ఏం అద్భుతమైనటువంటి భావం అండి ఇది. ఈ భావం అర్థం చేసుకోవాలంటే హనుమంతుని తత్వం మనకి తెలియాలి. రావణుడిని చూచాడు. చూడగానే పామును చూచినట్టుగా కంగారు పడి వెనక్కి వెళ్ళిపోయాట. మామూలు భీతి కాదు, భీతవత్తు అంటే భయపడిన వాని వలె. కానీ సుభీతవత్తు బాగా భయపడిపోయిన వాళ్ళగా కంగారు పడి వెనక్కి దూకాడు. కారణం ఏమిటంటారు? నిజంగా హనుమంతుడికి రావణాసురుడు చూస్తే భయం కాదు, ఉద్విగ్నత ఎందుకు కలిగిందంటే పరమ నీచుడు వీడు. సీత వంటి పతివ్రతను తీసుకొచ్చాడు. తనకిష్టము లేని ఎంతోమంది స్త్రీలను చెరపెట్టిన పాపాత్ముడు. అందువల్ల ఇటువంటి నీచుడి దగ్గరికి వెళ్ళడమే తప్పు అని వాడిని చూసి కంపించి వెనక్కి వెళ్ళాడు. పూర్వం మనవాడు చక్కని భాష వాడేవారు, అపవిత్రపు భాష వాడేవారు కాదు. పొలాలు గట్టమట పెడుతున్నప్పుడు వరే నిప్పులు ఉంటాయి జాగ్రత్త రానివారు. పొలాలు గట్ట దగ్గర నిప్పులు ఉంటాయా? నిప్పులు అంటే ఏమిటనమాట? ఈ చెంబులు పట్టుకుపోయినటువంటి వాళ్ళు విడిచిపెట్టేటటువంటి మలిన పదార్థాలు. వాటిని తొక్కడం, వాటిని చూడడం ఇష్టం లేక ఆ మాట నోటితో అనలేక నిప్పులు ఉంటాయి జాగ్రత్త అనేవారు. నిప్పును చూచి భయపడినట్టుగా ఇప్పుడు ఆ మలాన్ని చూచి మనం భయపడుతున్నాం అనమాట.
రావణుడిని చూస్తే అలా భయపడి వెళ్ళాడనమాట. కారణం వాడి శరీరం అంతా మలినమే, వాడి హృదయం మలినం, వాడు చేసిన మహాపాపముల వల్ల వాడికంటే మలిన పదార్థం మరొకటి లేదు. అపవిత్ర పదార్థాలు చూసి కంగారు పడి పెడతామా లేదా? బురదగుంటను చూస్తే ఎవడన్నా ఎంత గొప్పవాడైనా ఎందుకు దూరంగా తప్పుకుంటాడంటే దానివల్ల ఏదో వస్తుంది కాదు, అది అసహ్యకర పదార్థం కనుక. డ్రైనేజీ గుంట ఎంత చిన్నదైనా అందులో దూకితే మనం చావకపోయినా దాన్ని చూసి అడిలి వెనక్కి తప్పుకున్నట్టుగా రావణుడిని చూచి వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. అందుకని మన పెద్దల్లో బృహస్పతి గారు గొప్ప మాట చెప్పాడు. బృహస్పతి యొక్క నీతి శాస్త్రంలో శకటం పంచహస్తేషు, బండి ఎడ్ల బండి చాలా వేగంగా వస్తుందనుకోండి, అప్పుడు దానికి ఎదురుగుండా వెళ్ళకూడదు. ఎడ్ల బండి నన్నేం చేస్తుంది అని ఎదురుగుండా పెడితే ఎడ్లకి ఏం తెలుస్తుందో తొక్కుతాయి. వాటి లక్షణం వాటిది కనుక. అందుకని 5 హస్తముల దూరంలో ఉండు. ఎడ్ల బండి వస్తున్నప్పుడు పక్కకి తప్పుకో, ఎందుకంటే అది పక్కకి తిరిగే లక్షణం ఉన్నది కనుక నువ్వు ఒక 5 చేతుల దూరంలో ఉండు రోడ్డు పక్కన అన్నారు. దశహస్తేషు వాజినం, గుర్రం పరిగెత్తుకొస్తున్నప్పుడు కనీసం 10 చేతుల దూరంలో ఉండాలి, అప్పుడు గుర్రం మీద పడకుండా ఉంటుంది. గజం సహస్రహస్తేషు, ఏనుగు మత్తెక్కొస్తున్నప్పుడు 1000 చేతుల దూరంలో ఉండాలట, ఎందుకైనా మంచిదని. కానీ నీచుడి దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్పారు? దుష్టం దూరేణ వర్జయేత్, దుష్టుడిని చూడగానే అసలు కనపడకుండా చాలా దూరంగా ఉండు. ఎంత దూరం అంత దూరం అనే తేడా లేకుండా బాగా దూరంగా ఉండాలి. దుష్టుడికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. మా చిన్నప్పుడు మేము అలా కోటు పెట్టుకునేవాళ్ళం అనమాట. దుద్దు అంటే అంటే దుష్టులకు, అంటే దూరం అనమాట. దుదు అనుకుంటే వాడు దుష్టుడు అనమాట, వాడికి దూరంగా వెళ్ళని ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టుకునేవాళ్ళం. దుష్టుడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈతడు పరమ దుర్మార్గుడు, ఇటువంటి పాపాత్ముడికి, కాముకుడికి, నీచుడికి దూరంగా ఉండాలి, వీడి దగ్గరికి వెళ్ళడమే పాపం అనుకుని వాడిని ముట్టుకోవడం పాపం, చూడడం పాపమని ఎగిరి దూకేశాడు ఆయన. దీన్ని బట్టి వాడు ఎంత నీచుడో ఆలోచించండి. ఎంత తపస్సు చేశాడు, ఏం లాభం? మహాత్మురాళ్ళు అయిన వాళ్ళు ఎంతోమందికి బాధ కలిగించాడు. అందరికీ బాధ కలిగించకూడదు. ఎప్పుడన్నా ఒక్కోసారి తెలుసో తెలియకో ఒకళ్ళిద్దరికి మనం మానసికమైన బాధ కలిగిస్తే కలిగించు ఉండవచ్చుగాక. నిత్యం అదే పని వాడికి, మనుషుల్ని చంపడం, తినడం, పతివ్రతల్ని పట్టుకురావడం, వాళ్ళు వద్దు బాబోయని ఏడుస్తూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి అంతఃపురంలో పారవేయడం, జీవుల్ని తినేయడం, ఇది వాడి లక్షణం. ఋషులను సంహరించడం, యజ్ఞములను పాడు చెయ్యటం, ఇది వాడి సహజ లక్షణం. వాడే చెప్పుకున్నాడు ఇది మా రాక్షస లక్షణం అని దర్జాగా చెప్పుకున్నాడు. అటువంటి వాడిని చూచి దూరంగా వెళ్ళాట. మదపుటేనుగులో ఉన్నాడు వాడు ఆ సమయంలో. ఆ పడుకున్నవాడిని దూరం నుంచి పరిశీలించి చూశాడు. హనుమంతుడు ఎంత దూరం నుంచి అయినా స్పష్టంగా చూడగలడండోయ్. ఆయన కళ్ళు అంత గొప్పవి, మనకు వల్లే కళ్ళతోడు అక్కర్లేదు ఆయనకి. ఆయన నేత్రములు చాలా దివ్య దర్శనము కలిగిన నేత్రాలు. అంత దూరంలో ఉన్నవాడు కూడా ఆయనకి స్పష్టంగా కనపడతాట. అందుకే దూరంగా వెళ్ళి పరిశీలించి చూశాడు. వాడి భుజములకి, రొమ్ముల మీద మచ్చలు కనపడుతున్నాయి. అందులో కొన్ని మచ్చలు ఐరావతంతో పోరాడినప్పుడు ఏర్పడ్డాయి. ఐరావతంతో పోరాడుతూ ఉంటే ఆ ఏనుగు తన దంతాలతో పొడిచింది. ఆ దెబ్బలు తినడం వల్ల వాడి శరీరంలో కొన్ని మచ్చలు కనపడ్డాయి. అది సుస్పష్టంగా ఆ మత్స్య అని తెలుస్తుందిట. దంతపు గుర్తు కనబడుతుందన్నమాట. అక్కడ నల్లగా మాడినా దంతం ఎలా కోలగా ఉంటుందో అలా ఉందన్నమాట. ఐరావత విషాణాగ్రై ఆ పీడన కృతవ్రణవు, ఐరావతం తన దంతములతో బాగా దెబ్బ కొట్టడం వల్ల, ఒక్క పోటు పడవడం వల్ల శాశ్వతంగా మచ్చలు ఉండిపోయాయి అన్నమాట. అటువంటి మచ్చలు కనపడుతున్నాయి. ఇంకో చోట వజ్రోల్లిఖిత పేనాంశవు, మంచి భుజములు ఉన్నాయి వాడికి. అంశము అంటే భుజం. 2 భుజముల మీద వజ్రంతో కొట్టాడు ఒకప్పుడు. ఎవరు? ఇంద్రుడు. ఆ ఇంద్రుడు వజ్రం దెబ్బలు కూడా భుజాల మీద కనపడుతున్నాయి. విష్ణు చక్ర పరీక్షతో, వాడు విష్ణువుతో కూడా యుద్ధానికి వెళితే ఈ విష్ణువు రూపంలో చంపకూడదు కనుక చక్రంతో దెబ్బ కొట్టి వదిలేశాడు ఆయన. ఆ చక్రపు గాయాలు కనపడుతున్నావు. ఈ విధంగా శరీరం మీద అనేకములైన ఆయుధములు గుర్తులు కనపడుతున్నాయి. కాకపోతే చేతులు మాత్రం మహాబలిష్టంగా దృఢంగా ఉన్నాయి. గుండ్రంగా ఉంటుంది ఏనుగు తొండం, చూసారా? అలా ఉన్నాయట చేతులు. పేనము అంటే బలిసినటువంటి చేతులు అవి. వాడు ఒళ్ళంతా రకరకాల గంధాలు పూసుకు పడుకున్నాడు. ఆ గంధం కుందేటి రక్తంలో ఉందిట. ఎర్ర చందనం రాసుకుంటే కుందేలు రక్తమే ఒంటికి పూసుకున్నాడా అన్నట్టుగా ఉంది. కుందేలు రక్తానికి మామూలు ఎరుపు ఉండదు, ఒక విచిత్రమైన ఎరుపు అది. ఆ ఎరుపు సుగంధ ద్రవ్యం పూసుకున్నాడు. అతడి
శరీరం అంతా సుగంధ ద్రవ్యాలే. స్నానం చేసినా చెప్పినా పర్వాలేదు, ఈ సుగంధ ద్రవ్యాలు పూసుకుంటే ఆ ఘుమఘుమలాడిపోతూ ఉంటాడనమాట. ఏ వైపు చూచినా ఉత్తమ స్త్రీలే, గంధర్వ స్త్రీలు, యక్ష స్త్రీలు, కిన్నర స్త్రీలు, దేవ స్త్రీలు, మానవ స్త్రీలు అందరూ కూడా ఉత్తమ జాతి స్త్రీలే. అటువంటి స్త్రీలు గాఢంగా నిద్రపోతున్నారు. ఆయన చూశాడు, ఇంకా పరిశీలించి చూశాడు. మధ్య మధ్యలో అని పెద్ద పెద్ద గురకలు పెడుతున్నాడు దుర్మార్గుడు. పాము బొసలు కొడుతున్నట్టు ఉందట. అది ఎక్కువ తాగినటువంటి వాడికి గురకు వస్తుందట. బాగా తెగ తాగేసి మత్తెక్కిపోతే శ్లేష్మం పెరిగిపోయి గురకు ఎక్కువ వస్తుంది. ఆ గురకు వచ్చింది వాడి దగ్గర. వాడప్పుడు గాలి విడిచిపెడుతూ ఉంటే నిశ్శసంతం భుజంగవత్ అన్నారు. పాము బుసలు కొడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. పాము బొసే అది, అంత బుస కొడుతున్నాడు వాడు. ఇక అలా పడుకుని ఉన్నాడు వెల్లకితల. అప్పుడు ఎలా ఉన్నాడు, మాషరాశి ప్రతీకాశం నిశ్శసంతం భుజంగవత్. మాషరాశి అంటే మినపరాశి. ఒక ఆయనకు ఒక 1000 ఎకరాల మినప తోట ఉందట. పొలాల్లో పూర్వం మినుములు వేసేవారు. ఈ 1000 ఎకరాల మినుము చేనులో ఉన్నటువంటి మినుమంతా కోసాక గింజలు ఉంటాయిగా మినప గుళ్ళు, ఆ గుళ్ళు ఆరబెట్టారట. ఒక 1000 ఎకరాల చేలో ఉన్నటువంటి మినుము అంతా రాశి చేసి రోడ్డు మీద ఎండబెడితే ఎలా ఉందో అలా మంచం మీద మినపరాశి పోసినట్టు ఉన్నాడు అన్నారు వాడు. అసలు ఏం పోలికది. మామూలుగానే వాడు నల్లగా ఉన్నాడు. ఆ నల్లగా ఇలా పడుకున్నవాడిని చూస్తే మినుముల యొక్క రాశి పోసినట్టుగా ఉన్నాడు అనమాట వాడు. ఆ నలుపు మినపగింజల్లో ఉన్నాయన్నమాట. అది కూడా కాస్త కొస్త రాశి కాదు, దాదాపు ఒక 1000 ఎకరాల తోటలోంచి పట్టుకొచ్చినటువంటి మినుములు అలా పోసేస్తే ఎలా ఉంటుందో అంత శరీరంతో వాడు కనపడుతున్నాడు. సరే, ఇక వాడి బుసలు కనపడుతూనే ఉన్నాయి. వాడి గురకే భయంకరమైన పాము బుసల్లో ఉంది. ఇంకా వాడు ఎలా ఉన్నట్ట, గాంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం. గంగానదీ తీరంలో గాఢమైనటువంటి నిద్రపోతున్నటువంటి ఏనుగులో ఉన్నట్ట. ఒక పెద్ద గాంగము అంటే 2 అర్థాలు చెప్పాలి. గాంగము అనే శబ్దమునకు బంగారం అని కూడా అర్థం ఉండవు. అది చాలామందికి తెలియదు. కానీ అందుకే గాంగేయం అంటే గంగలోంచి పుట్టింది ఒకప్పుడు. అందుకని గంగా తీరంలో నిద్రపోతున్న ఏనుగని ఒక అర్థం, బంగారం మధ్యలో నిద్రపోతున్న ఏనుగు, బంగారపు పరుపు మీద పడుకున్న నల్లని ఏనుగులో ఉన్నాడు అన్నమాట దిక్కుమాలాడు. సాధారణంగా ఏనుగులు బాగా జలక్రీడలాడి అలిసిపోయాక ఇసుకలో కాసేపు పడుకుంటాయి. గంగా తీరంలో ఉన్న ఇసుక తిన్నెల మీద పడుకుంటాయి. ఇప్పుడంటే ఇటువైపు రేవులు ఉన్నాయి కాబట్టి కాశీలో కనపడవు. కానీ ఈ రేవు దాటి అవతలకి వెళ్ళండి, అవతలంతా ఇసుక కనపడదు. ఆ ఇసుకలో ఏనుగులు పడుకుంటే ఎలా ఉంటుంది అలా పడుకున్నాడు అనమాట వాడు. నాకు ఇప్పుడు సమస్య ఇచ్చారు అవధానంలో, గేయమయము దేవళము. ఈ దేవాలయం అంతా గేయమయము అన్నారు. అప్పుడు నేను గేయం కాదు గాంగేయమయము దేవళము అన్నాను. ఈ దేవాలయం అంతా గాంగేయమయము అంటే బంగారపుమయము. తిరుపతిలో దేవాలయం చూడండి, అంతా బంగారంతో నిండి ఉంటుంది, అలాగనమాట. అందువల్ల గేయ అనే శబ్దానికి ముందు గా చేర్చడం వల్ల, గాం చేర్చడం వల్ల గాంగేయమయం అయిందనమాట. గాంగేయము అంటే బంగారం అని తెలియాలి మనకి. చాలా చోట్ల అది మాడతాడు. అందువల్ల పైకేమో గాంగే మహతి తోయాంతే. తోయం అంటే నీరు. గంగానదీ తీరములో స్నానానంతరం బయటకు వచ్చి పడుకున్నటువంటి, గంగాజలంలో స్నానం చేసిందిట, ఈతలు కొట్టింది, ఓ జలక్రీడలాడింది, ఆ తర్వాత ఒడ్డు మీదకు వచ్చింది, పడుకుంది ఏనుగు, ఆ పడుకున్నట్టుగా ఉంది అని ఒక అర్థం. బంగారపు రాశి మధ్యలో పడుకున్నటువంటి ఏనుగులాగా కనపడుతున్నాడు. ఈ రెండో అర్థం ఎందుకు చెప్పుకోవాలంటే, వాడు పడుకున్నటువంటి పానుపుందే అది మంచం మీద ఉంది. ఆ మంచం బంగారపు మంచం. ఆ మంచం చూడడానికి గంగాజలం వరద వచ్చినప్పుడు ఎలా ఉందో అలా ఉందన్నమాట. వరద వచ్చినప్పుడు గంగాజలం ఒక రకమైన ఎరుపు రంగులో ఉంటుంది. ఆ ఎరుపు పుటం పెట్టబడని బంగారం అన్నమాట. అలాంటి బంగారపు రంగులో ఉన్నటువంటి మంచం మీద ఒక దున్నపోతులాగా ఏనుగులో పడుకున్నాడు వాడు. వాడి చుట్టూత చంద్రబింబం వంటి ముఖం కలిగిన స్త్రీలు ఉన్నారు. వారందరికీ చెవులకి కుండలాలు ఉన్నాయి, ఎప్పటికీ వాడిపోని ఆభరణాలు ఉన్నాయి, రకరకాల పూలమాలలు వేసుకున్నారు, వజ్రాలు వైదూర్యాలు ధరించినటువంటి వడ్డాణాలు ధరించారు, కాళ్ళకేమో గజ్జలు ధరించారు, మంచి సన్నని నడుము కలిగినటువంటి వాళ్ళు. ఉత్తమ స్త్రీ లక్షణాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక ఆవిడేమో మడ్డుకము అని పేరు కలిగిన ఒక వాయిద్యం ఉంది. అది చర్మముతో తయారు చేస్తారు.
ఆ చర్మంతో తయారు చేసింది చూసారా, ఇలా కిందేమో బేస్ ఉంటుంది దానికి ఆధారం, పైన మాత్రం టుపుకు టుపుకు టుపుకని కొడుతూ ఉంటారు అనమాట. అలాంటి దాన్ని మడ్డుకం అంటారు. మధ్యలోకేమో ఇటు ఇటు రెండు వైపులో వాయించవచ్చు. కానీ ఇది అలా కాదు. కొన్ని డప్పులు చూసారా ఇలా గుండ్రంగా ఉంటుంది, పైన చర్మం ఉంటుంది, కింద మాత్రం లోహం ఉంటుంది. దాన్ని కాళ్ళ మధ్యలో పెట్టుకుని డబా డబా వాయిస్తూ ఉంటారు అనమాట. ఎక్కువగా ఇలా రెండు చేతులతో వాయిస్తారు. దాన్ని మడ్డుకం అంటారు. ఆ మడ్డుకం అనేటటువంటి ఒక చర్మ వాయిద్యం మీద వాయిస్తూ వాయిస్తూ సోలిపోయి నిద్రపోతుందట. ఈ రావణాసురుడి కోసం బాగా వాయించింది బ్యాండ్ మేళం. ఆ తర్వాత నిద్ర వచ్చింది, అందుకని డప్పు మీదే పడుకుని నిద్రపోయింది. ఒక ఆవిడ వీణని కౌగిలించుకుని నిద్రపోతోంది, ఒక ఆవిడేమో వేణువు వాయిస్తూ వాయిస్తూ ఆ వేణువునే పట్టుకుని నిద్రపోయింది. వేణువుని కూడా కౌగిలించుకుని నిద్రపోవడం ఏమిటో ఇది విచిత్రం అనమాట. అందుకే ఇక్కడ చెప్పారు సుస్పష్టంగా, కాచిద్ వంశం పరిష్వజ్య. వంశము అంటే వేణువు, వెదురుతో తయారు చేయబడిన వేణువుని అలా కౌగిలించుకొని హా నాథ అంటూ నిద్రపోతుందన్నమాట. నాథుడు ఎక్కడో పడుకుని ఉంటే ఈవిడిక్కడే నిద్రపోతున్నది. ఒక ఆవిడ నృత్యం చేస్తూ చేస్తూ ఆ నృత్య భంగిమలో పక్కకి ఒరిగి నిద్రపోయింది. ఒక ఆవిడ తీగలో లేనటువంటి వేణని, తీగలు తెగిపోయినటువంటి వేణని ఇలా సవరిస్తూ సవరిస్తూ నిద్రపోయింది. అందరూ తాగిన మైకంలో వాడితో పాటు గాఢంగా నిద్రపోతున్నారు. ఇవన్నీ చూచాడు ఆయన. ఒక క్షణకాలం ఆయనకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం కనపడింది. ఈ స్త్రీల మధ్యలో ఒక సుందరి కనపడింది. ఆవిడ రావణుని యొక్క ఇష్టపత్ని, ధర్మపత్ని, జ్యేష్ఠపత్ని మండోదరి, మయుడు కూతురు. ఆమె కొంచెం సౌందర్యవతి, పతివ్రత కూడా. చూడ్డానికి ఇంచుమించుగా సీతలా అనిపించింది ఆయనకి, ఎందుకంటే సీతని ఇంకా చూడలేదు కనుక. గౌరీం, ఆవిడ గౌరవర్ణంలో ఉంది. ఒక రకమైన తెలుపు, పూర్తి తెలుపు కాదు కానీ గోధుమ వర్ణము కలిసినటువంటి తెలుపు రంగుని గౌరవర్ణము అంటారు. ఆ వర్ణంలో కలిగిన స్త్రీని గౌరీ అంటారు. గౌరీ అనే శబ్దమునకు అసలు అర్థం ఏమిటంటే ఒక రకమైన తెలుపు అన్నమాట, బంగారం కలిసినటువంటి తెలుపు. కనకవర్ణాభాం, మళ్ళీ తెలుపు అంటే అర్థం కాదని బంగారపు రంగులో ఉన్నది అని మళ్ళీ చెప్పారు. ఇష్టాం, రావణునికి చాలా ఇష్టురాలు. అంతఃపురేశ్వరీం, అంతఃపుర స్త్రీలందరికీ ఆవిడే అధిదేవత, నాయకురాలు, ఆవిడే నాయిక. కపిర్ మందోదరీం తత్ర శయానాం చారురూపిణీం. హనుమంతుడు ఆ సౌందర్యవతిని మందోదరి అని పేరు కలిగినటువంటి ఆవిడని చూచారు. మంద అంటే సన్నని చిన్న ఉదరము కలిగినది, పెద్ద పొట్ట ఉండదట ఆవిడకి, అందుకని మంద ఉదరి మందోదరి. వ్యవహారంలో ఆ దాని డాకాబలికి మండోదరి అంటున్నాం. ఆమెను చూచి ఈమె రూపం ఆశ్చర్యంగా ఉంది. ఈవిడ నవయౌవనంలో ఉన్నది, అలంకరించుకుని ఉన్నది, ఒక ఉత్తమ స్త్రీకి ఉండవలసిన లక్షణములన్నీ ఉన్నాయి. కాబట్టి సీత అనుకున్నాడు. భ్రమలో పడ్డాడు ఆయన కూడా. తర్కయామాస సీతేతి రూపయౌవన సంపద. ఆ రూపయౌవన సంపదని బట్టి సీత అనుకున్నాడు. వెంటనే ఆనందం కలిగేసింది. ఇంకేముంది, ఆనందం కలగానే ఎగిరి గంతులేశాడు. సహజంగా వానరుడు కదా, వానర లక్షణాలు ప్రదర్శించాట. ఆస్ఫోటయామాస, ఒక్కసారిలా పట్ పట్టని బుధాలు కొట్టుకున్నాడు. బుధాలను ఏం చేశాడు, చరుచుకున్నాడు. ఓ చూచా సీతను అనుకున్నాడు. చుచుంబ పుచ్చం, పుచ్చము అంటే తోక, తోకను ముద్దెట్టుకున్నాడు. కోతులకు ఆనందం కలిగితే తోకను ముద్దెట్టుకుంటాయి. ననంద చిక్రీడ జగౌ జగామ, రకరకాల ఆటలు, ఆనందమును ప్రదర్శిస్తున్న ఆటలు ఆడాడు. అక్కడ స్తంభాలు ఉన్నాయి ఆ మందిరంలో. స్తంభానరోహన్, స్తంభాల పైకెక్కాడు. నిపపాత భూమౌ, పైకెక్కి కిందకి డామని దూకాడు. మళ్ళీ అలా పైకి పాకాడు, మళ్ళీ కిందకి దూకాడు. నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, కపీనాం కోతుల యొక్క ప్రకృతిం స్వభావాన్ని నిదర్శయన్ ప్రదర్శించాట. పైగా స్వాం అన్నారు, స్వతసిద్ధమైన తన కోతి బుద్ధిని ప్రదర్శించాడనమాట. ఏదో కోతుల బుద్ధి అలా స్వాం అండం ద్వారా తన కోతి బుద్ధిని ప్రదర్శించాడు. అంతటి పరమాత్మ అయినా కాసేపు వానరుడు కదా, తన జన్మలక్షణం ప్రదర్శించాలి గనక టక్కన ప్రదర్శించాడు. వానరులకి ఇదొక విచిత్ర లక్షణం. భగవంతుని మీద భక్తి ఎక్కువైపోయినటువంటి కోతులు తాము ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఆ భక్తిని ఇలా సిగ్గు విడిచి ప్రదర్శిస్తాయి. అందుకే వాటికి తొందరగా ముక్తి వస్తుంది అని తులసీదాసు గారు రామచరితమానసులో రాస్తాడు.
అదే మనమైతే అందరూ చప్పట్లు కొడుతుంటే పక్కవాడు చూస్తాడేమోనని ఎవడికి తెలియకుండా టిక్ టిక్ అని కొడతాడనమాట. వాడికి చప్పట్లు కొట్టడం కూడా తెలియదు. జై శ్రీరామనం అంటే పక్కవాడు ఏమన్నా మన చూస్తాడేమో జై శ్రీరామ్ అనడం అనుకుని సిగ్గుపడి జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎందుకు ఈ మొహమాటం? అలా మొహమాట పడకూడదట. ఆనందంతో నృత్యం చెయ్యాలి, ఎగిరి గంతులు వేయాలి, అవన్నీ చెయ్యాలని శాస్త్రం. భక్తులు అలా చేసేవారు పూర్వకాలంలో. చక్కగా కోలాటాలు ఆడేవారు, భజనలు చేసేవారు. ఓ రామ ఓ రామ అని ఎగిరి గంతులు వేస్తూ ముందుకు దూకుతూ పాడేవారు. ఇప్పుడు బెత్తడు గొడ్డలు కట్టుకుని డ్యాన్స్ చేయడానికి సిగ్గుపట్ల, రామనామస్మరణం చేయడానికి సిగ్గుపడుతున్నారు. రామరామ ఇదేం బుద్ధి వచ్చిందో తెలియటం లేదనమాట. కాబట్టి మనం హనుమంతుడిలాగా భగవద్భక్తి కలిగినప్పుడు సిగ్గు విడిచి నృత్యం చేయాలి. ఇప్పుడు వద్దు, కార్యక్రమం అయిపోయాక. ఇప్పుడు చేస్తే మళ్ళీ కార్యక్రమం రసాభాస అవుతుంది కనుక ఈ విధంగా ఆయన స్వసత్సిద్ధమైన కోతుల యొక్క బుద్ధిని ప్రదర్శించాడు. ఒక్క క్షణంలో ఆనందం అంతా ఆవిరైపోయింది. ఇదేమిటిది, నేను ఇంత తప్పుడు ఆలోచన చేశాను అనుకున్నట్ట. దీనికి ఏమని పేరు? హనుమంతుడు కూడా ఒక సాధకుడు అని చెప్పాను కదా. సాధకుడు ఆత్మదర్శనం చేసుకునే ముందు చిన్న చిన్న మహిమలు కలుగుతాయి. ఆ మహిమలే ఉపాసనలో సిద్ధి పొందాను అనేటటువంటి భ్రమని అందిస్తాయి. ఒక ఆయన ఉన్నాడండి, తపస్సు చేశాట. ఆ తపస్సు వల్ల కొంచెం మహిమలు రావడం మొదలెట్టాయి. జపం చేసినప్పుడు చిన్న చిన్న మహిమలు వస్తాయన్నమాట. అప్పుడు ఎదుటివాడి జేబులో ఏముందో కనిపెడతాడు. నీ జేబులో గుండ్రంగా ఉంగరం ఉంది సుమా అంటాడు. వాడు జేబులో చూసుకుంటే నిజంగా ఉంగరం ఉంటుంది. ఇలా ఎదుటివాడి దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో, లేక ఎదుటివాడి మనస్సులో ఏ ఊహ ఉన్నదో, ఇటువంటివి తెలుసుకోవడానికి పనికొచ్చే కొన్ని కొన్ని మహిమలు, చిన్ని చిన్ని మహిమలు కనపడతాయి. ఈ చిన్ని మహిమలని శాశ్వతమైన సాధన కింద భ్రమించకూడదు. భగవంతుడి పొందినవాడికి ఈ చిన్న మహిమలు చాలా స్వల్పమైనవి. అయినా సరే మనం ఏంటన్నమాట, కొంచెం శక్తి వచ్చిందంటే నన్ను మించిన వాడు లేడనుకుంటాట. ఈ భ్రమ మండోదరంటే. ఈయన సాధకుడే, ఇంకా పూర్తిగా సీతాన్వేషణ అవలా. అయినా ప్రస్తుతానికి మండోదరిని చూచి ఈవిడే సీత అనే భ్రమలో పడ్డాడు. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు కలలు వచ్చినా, మంచి మంచి ఆలోచనలు వచ్చినా, ఏవో రాబోయేవి తెలుస్తున్నా, ఏవి జరగబోయేవన్నీ తెలుస్తున్నా, మీ నోటికి వాక్శుద్ధి వచ్చినా, ఇది సాధనలో ఒక్క మెట్టే, ఇది సీత కాదు, ఇది మండోదరే. ఇక్కడ ఆగిపోకూడదు, ఈ అహంకారానికి లొంగకూడదు. ఈ టైంలో మన దగ్గరికి జనాలు వచ్చి మనల్ని సత్కరిస్తే ఈ సత్కారాల్లో పడిపోకూడదు. ఇంకా ముందుకు వెళ్ళి సాధన చేసి అసలు ప్రకృతి అయిన సీతను చూడాలి, ఆవిడ్ని భగవంతుడిలో లీనం చెయ్యాలి అని చెప్పకుండా రామాయణం చెబుతున్నదనమాట. గ్యారంటీగా కొంచెం మహిమ వచ్చినప్పుడే ఎక్కువ మంది దెబ్బతింటారు. మీరు నేను కాదు, ఎవరమైనా మంత్ర సాధన చేస్తున్నప్పుడు కొన్ని శక్తులు వస్తాయి. ఆ శక్తులు వచ్చినప్పుడు జనం ఏమంటారనమాట, అమ్మ బాబోయ్ పద్మాకర్ గారికి ఎన్ని శక్తులు వచ్చేసాయో అంటారు. అప్పుడు ఈ పిచ్చాడు నిజంగా బోలనుకుని వాడి సాష్టాంగ నమస్కారాలకు లొంగి నేనే దేవుణ్ణి అండం మొదలెట్టాడా, ఒక్క దెబ్బకి ఢామని పడిపోతాడు. అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారట ఈ మధ్యకాలంలో. ఆ మధ్యన వాడు ఎవడో కనపడ్డాడు, ఏకంగా చూడడానికి ఏనుక్కి నెత్తి మీద బోడిగుండు పెట్టినట్టుగా. నేనే ఎవరనుకుంటున్నారు, దేవుణ్ణి అండం మొదలుపెట్టాడు. హనుమంతుడిని ఉట్టి కోతి అంటాడు, వాడు పెద్ద కోతి. హనుమంతుడు కోతి అండి, ఆయనకేం మాటలు వచ్చండి. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం అంటే మనకి తెలియకుండానే ఓ చిన్న చిత్తగా శక్తులకు లొంగిపోతున్నాం అన్నమాట. ఇది అత్యంత భయంకరమైనది. ఇదే రాక్షస లక్షణం అంటే. ఆ లక్షణానికి అతీతుడు పరమాత్ముడైనటువంటి రాముడు. అందుకే రాముడి యొక్క భక్తుడు గనక, సాధకుడు గనక, ఆచార్యుడు గనక హనుమంతుడు క్షణంలో ఈమె సీత కాదని నిర్ణయానికి వచ్చాడు. ఎలాగా? ఈమె ఎందుకు సీత కాదు? ఈవిడ చూడడానికి సీతవలే కనబడినా, పరమసుందరి అయినా, అనేక దివ్య లక్షణములు కలిగిన పతివ్రత అయినప్పటికీ ఈమె సీత వలే ఉన్నది కానీ సీత కాదు. కారణం న రామేణ వియుక్తాస సప్తుమర్హతి భామిని. మొదటి ఆలోచన, రాముడికి దూరమైన సీత ఆయన్ని విడిచిపెట్టి ఈ దుర్మార్గుడు అంతఃపురంలో నిద్రపోతుందా? రాముడు లేకపోతే సీత అసలు నిద్రపోదు. నిజంగా సీత నిద్రపోలేదట. సంవత్సర కాలం అశోకవనంలో నిద్ర లేకుండా ఏడ్చింది ఆవిడ. అందుకని స్వప్తుం నిద్రపోవడానికి భామిని సీత నా అర్హతి, పొరపాటును కూడా ఒప్పుకోదు, నిద్రపోవడానికి ఒప్పుకోదు. కారణం రాముడికి దూరంగా ఉండడం వల్ల. రాముడికి దూరంగా ఉన్న సీత నిద్రపోతుందా? పోని ఒకవేళ అలిసిపోయి నిద్రపోయింది అనుకుందాం కాసేపు. అలిసిపోయి నిద్రపోతే నిద్రపోవచ్చేమో కానీ నా భోక్తం తినదు, తిండి తినదు. రాముడికి దూరంగా ఈ అంతఃపురంలో కూర్చుని ఈ దౌర్భాగ్యపు తిండి తింటుందా? నా ప్యలంకర్తం
అలంకర్తుం అపి నా అన్నమాట. అలంకారం అసలు చేసుకోదు ఆవిడ, తినదు, అలంకారం చేసుకోదు. వీటన్నిటికంటే ఇంకో భయంకరమైన లక్షణం ఇక్కడ కనపడుతోంది. ఇక్కడ కనబడిన స్త్రీ తాగి పడుకుంది, సీతాదేవి తాగుతుందా? నా పానం ఉపసేవితం, పొరపాటును కూడా మద్యం దగ్గరికి వెళ్ళదు ఆవిడ. అసలు రాముడి దగ్గర ఉన్నప్పుడే ఆ లక్షణాలు లేవు. రాముడి గురించి చెబుతూ రాముడు నా మాంసం రాఘవో భుంక్తే అంటాడు హనుమంతుడు. రాముడు మాంసం తినడు, నా పానం తాగడు అని చెప్పారు. అటువంటిది సీతాదేవి ఈ రావణ అంతఃపురంలో చేరి బుడ్డి పూసుకుని తాగుతుందా, నిద్రపోతుందా? ఈ నిద్రపోతున్నవాడు నోట్లోంచి మద్యం వాసన వస్తోంది, అందువల్ల కనిపెట్టాడు ఆయన. అవతలివాడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చుగాక, మహాప్రభువు అవ్వచ్చుగాక, పరాక్రమవంతుడవ్వచ్చుగాక, చరాచర జగత్తంతా ఏలినవాడే కావచ్చుగాక, రాముడికి దూరమైన సీత ఈ అంతఃపురంలోకి రాదు గనక అన్యేయం, ఈమె సీత కాదు, మరొక స్త్రీ అనుకున్నాడు ఆయన. అసలు సీత ఇక్కడ ఉంటుందని ఊహ రావడమే తప్పు అని నిర్ణయించుకున్నాడు. ఆనందం అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరగడం మొదలెట్టాడు. మొత్తం స్త్రీలందరినీ పరిశీలించి చూశాడు. ఎందుకంటే బలాత్కారంగా ఏ కారణం చేతనని ఎక్కడైనా కట్టేశారేమో సీతనని వెతికాడు. అక్కడ సీత పడుకోకపోవచ్చు, కానీ వాళ్ళు ఏమైనా మంచం కోడు కిందో ఇంకో తోటో పెట్టారేమో, ఏం చెప్పగలం అని వెతికాడు. ఆ వెతుకుతున్నప్పుడు స్త్రీలంతా ఆవుల్లో కనపడ్డారట ఆయనకి. ఆబోతులో పడుకున్నట్టు మధ్యలో వీడు. ఆబోతుల్లో నల్లని ఆబోతులు ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు గోశాల్లో. వీడు నల్లగా ఉన్నాడు, అందుకని నల్లని ఒక ఆబోతులో ఉన్నాడు. గవాం మధ్యే యథా వృష, ఆవుల మధ్యలో ఆబోతులే. ఇంకో పదం వాడచ్చు, కానీ ధర్మాత్ముడు రాసిన ఆయన ధర్మాత్ముడు, హనుమంతుడు పరమధర్మాత్ముడు, రామభక్తుడు. అందుకే రావణాసురుడంటే ఎంత నీచుడైనా, వాడి మీద ఎంత కసి ఉన్నా ఉపమానం దగ్గర మాత్రం నీచోపమానం చేయలేదు. చూసారా? ఆ స్త్రీలందరూ గోవుల్లో ఉన్నారట. అంటే ఈయన అంత గౌరవంగా చూస్తున్నాడు అనమాట, ఆవుల్ని చూసినట్టు గౌరవంగా చూస్తున్నాడు. ఆవుల మధ్యలో ఆబోతులో ఉన్నాడు వాడు పశువే, కానీ ఆ పశువుల్లో ఆబోతుతో పోల్చారు తప్ప ఏదో దున్నపోతులో పడుకున్నాడు అని ఇక్కడ అనలేదు కావాలని. ఆ మహాకాయుడైన రావణాసురుడి యొక్క ఆ పానుపు చుట్టూత నిద్రపోతున్న స్త్రీల పక్కనే ఆహార పదార్థాలు ఉన్నాయి, తాగుడికి కావలసిన పదార్థాలు ఉన్నాయి. అంటే మంచం మీద పెట్టుకున్నారులేండి అవన్నీ. మంచాలు, మంచం పక్కనే కంచాలు, కంచాల పక్కన కొంచాలును. అన్నిటిలో ఏమేం కనబడుతున్నాయి? మృగాణాం మహిషాణాంచ వరాహాణాంచ భాగశ, అడవి దున్నపోతుల మాంసములు, అడవి పందుల మాంసములు, రకరకాల మాంసములు బాగా ముక్కలు ముక్కలు చేసి వండి పెట్టుకున్నారు. ఈ విధంగా రకరకాలైన మాంస పదార్థాల్లో ఉప్పు వేసి వండారట కొన్ని, కారం వేసి వండారు కొన్ని, బెల్లం కూడా వేసేటండి, తీపి పదార్థాలు కూడా అట. ఏం దిక్మాలు కూడా ఆవకాయలు బెల్లం వేసుకుంటారండి కొంతమంది కర్మయోగం, అది కూడా తెలియదు. కానీ అసలే అది కారంలో తీపి కలిస్తే అంటే మనలాంటి వాళ్ళకి, నాబోటి వాడికి తినలేకపోవచ్చు, కానీ తినేవాడికి అందులో రుచి ఉంటుంది, అది వేరే విషయం. అలాగే అందులో వాటిల్లో కూడా తీపి ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, మంచి మంచి బంగార పాత్రల్లో పెట్టబడినటువంటి మాంసాలు, అవి నెమళ్ళ మాంసాలు కూడా. ఆ దుర్మార్గుడు నెమళ్ళను కూడా విడిచిపెట్టలేదన్నమాట. మయూరాన్ కుక్కుటాంస్తథ, కోళ్ళు మాంసాలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద కోళ్ళు అక్కడ ఉన్నాయి. ఇవి కూడా పెరుగుతో వండబడినవి కొన్ని ఉన్నాయట. అందుకని దధి సౌవర్చలాయుతాన్, దధి అంటే పెరుగు, సౌవర్చలం అంటే ఉప్పు. పెరుగు ఉప్పు వేసి వండినటువంటి అడవి పంది మాంసాలు, ఖడ్గమృగ మాంసాలు, ముళ్ళ పంది మాంసాలు, లేళ్ళు, నెమళ్ళు, అడవి కోళ్ళు, గ్రామాల్లో ఉండే కోళ్ళు కూడా ఉన్నాయట అక్కడ. వీటిల్లో కొన్ని కొక్కెర్లు కూడా ఉన్నాయి, కొంగ మాంసాలు కూడా. ఆ కొంగ మాంసాల్లో ఏ కాలు కాకాలు పీకేసి వండేసి పెట్టేశారు అక్కడ శుభ్రంగా అనమాట. ఆ కాళ్ళు పట్టుకుని కరా సగం తిని వదిలేశారు కొన్ని. ఇవి కాక పెద్ద పెద్ద చేపలు, ఇంతంత చేపలు కూడా బాగా కారం వేసి ఉప్పేసి ఉడకబెట్టి వండి పెట్టారు, వాటిని కూడా సగం తిన్నాడు వాడు. అందులో కొన్ని చెప్పారు అర్ధభక్షితాన్, సగం తిని వదిలేశారు. మత్తెక్కి ఎక్కువ తినలేరు కనుక ఎన్నున్నా అవన్నీ తినలేరుగా. అందుకని తాగి అందులో కొంచెం నంచుకుని నోట్లో పెట్టుకుని కొందరు పళ్ళాల్లో వదిలేసి కొంతమంది నిద్రపోతున్నారు. ఇవి కాక ఇంకా పచ్చళ్ళు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, పానీయాలు ఉన్నాయి, రకరకాల పిండి వంటలు ఉన్నాయి, పులుపు, ఉప్పు, కారము, మళ్ళీ అన్నీ కలిపినవి. వీటిల్లో ఉల్బణములు, అనుల్బణములు, ఉల్బణానుల్బణములు అని పేర్లు కలిగిన ఉన్నాయన్నమాట. ఉడకబెట్టినవి, వేయించినవి, కాల్చినవి, ఉప్పు వేసినవి, కారం జల్లినవి, ఏమీ లేకుండా పైపైన అలాగే నిప్పుల మీద కాల్చినవి కూడా ఉన్నాయి.
అలాంటి వాటిని అన్నిటిని చూశాడు ఆయన. అందులో కొన్ని చెల్లాచెదరగా పడి ఉన్నాయి, గిన్నెలు పక్కకు పడిపోయి ఉన్నాయి, కంచాలు తిరగబడిపోయాయి, మంచం మీద పరుపు మీద ఉన్న దుప్పట్లన్నీ కంపైపోయి ఉన్నాయి, అవి చూశాడు ఆయన. ఈ మాంసములతో నిండినటువంటి ఆ విచిత్రమైన ఖండాలు చూచాడు. ఇక్కడ మాత్రం కుశల సంపృక్తై అని రాశారు, అంటే మంచి రుచిగా బాగానే వండారట. అది తినేవాడికి. వాల్మీకి మహర్షి పదాలు చాలా బాగుంటాయి. మాంసై కుశల సంపృక్తై పానభూమిగతై పృథక్. మంచి ఘుమఘుమలాడుతున్నట్టుగా రుచిగా వండి పెట్టారు. దానికి అనుగుణంగా తాగుడు పదార్థాలు పెట్టారు. అవన్నీ దివ్యంగా ఉన్నాయి, ప్రసన్నంగా ఉన్నాయి. హనుమంతుడికి ఇష్టం లేకపోవచ్చు, కానీ తినేవాడికి ఇష్టం కదా, దాన్ని ఎందుకు పాడు చేయడం? అందుకని హనుమంతుని యొక్క దృష్టితో కాకుండా రావణుని దృష్టితో ఇవి బాగున్నాయని వర్ణించారట ఆయన. ఇప్పుడు నాకు ఇష్టం లేదు పంది మాంసం, కానీ ఇష్టమైన వాడు ఏం చేస్తాడు? చిచ్చి దిక్కుమాల పంది మాంసం అలా తింటామంటే వాడికి బాధ వస్తుంది, రేపు పొద్దున గొడవ చేస్తాడు, నేను పందిని తింటాను నీకెందుకు అంటాడు. ఈ బాధ అంతా ఎందుకని వాల్మీకి మహర్షి కొంచెం జాగ్రత్త పడ్డాడనమాట. మళ్ళీ వీటిల్లో శర్కర, ఆసవ మాధ్వీక పుష్పాసవ ఫలాసవ, చెరుకు రసంతో తయారు చేసిన మధ్య అంటండోయ్. ఈ మధ్యనే నాకు ఎవరో చెప్పారు, చెరకులో మొలాసిస్ అని ఉంటుంది, దారితో తయారు చేస్తారండి అని. అది ఆనాడే రాశాడు ఆయన. చెరకు రసాలతో తయారు చేసినవి, పువ్వుల రసాల్లోంచి తయారు చేసినవి, పళ్ళల్లోంచి కూడా తయారు చేశారట, రకరకాల ఫలాలలో నుంచి. వాటిల్లో రకరకాల పొడులు కలిపారట, మూలికలు కలిపారట, ఆకులు కలిపారట. ఇవన్నీ కలిపి తయారు చేసినటువంటి అద్భుతములైన పానీయాలు ఉన్నాయి. అన్నీ బంగారం వెండి పాత్రలే, ఎక్కడ ఇనుము ఇత్తడి కనపడటం లేదు. కొన్ని చోట్ల చిన్ని చిన్ని కుండలు ఉంటాయి, చిన్ని చిన్ని కరకాలు, చెంబులు. ఈ చెంబులు నిండా పానం పాత్రలో ఉన్నటువంటి మద్యం ముంచుకుని, పక్కనేదో పెద్ద డ్రమ్ము ఉందన్నమాట, అది బంగారపు డ్రమ్ము. అందులోంచి చిన్న చెంబుతో ఒక ఆవిడ ముంచుకుంది మద్యం. అది తాగుతూ ఉండగా ఆ చేతిలో ఉన్న కొండ బలంగా నొక్కింది ఆవిడ. అది బంగారపు పాత్ర. ఈ తాగుడు మేకలకు నొక్కగానే అది నొక్కుకుపోయి విరిగిపోయిందిట. అవి కూడా కనపడుతున్నాయి అన్నారు. క్వచిత్ ప్రభిన్నై, ముక్కలు ముక్కలైపోయాయి అన్నమాట. క్వచిత్, కొన్ని ప్రభిన్నై, విరిగిపోయినటువంటివి. కొన్ని ఏం చేశాయి, దొల్లుకుంటూ పక్కకి వెళ్ళిపోయాయి. కొన్ని చోట్ల మాలలు, నీళ్లు, పళ్ళు కలిసిపోయాయి. అవన్నీ చూచాడు ఆయన. ఇంత వెతుకుతూ ఉన్నా సరే సీత కనపడలేదు. కానీ ఈయనకు అనుమానం వచ్చిందండోయ్, రామరామ, నా కర్మయోగం వల్ల ఇవన్నీ వెతుకుతున్నాను ఏమిట్రా బాబు, ఈ దిక్కుమాలిన ఆహార పదార్థాలు, ఈ మద్యాలు, ఈ కొండలు, ఈ పగిలిపోయిన పెంకులు, ఈ ఆడవాళ్ల భంగిమలు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక రకమైన భయం కలుగుతోందనుకున్నాడు ఆయన. కారణం, నిరీక్షమాణశ్చ తదా తా స్త్రియః సమహాకపి జగామ మహతీం శంకాం ధర్మసాధ్వసశంకితః. ఇలా స్త్రీలని బాగా పరిశీలిస్తున్న కారణము చేత హనుమంతునికి అనుమానం వచ్చింది. ఏమని? నేను అధర్మం చేస్తున్నానా? ధర్మానికి నా వల్ల లోపం జరుగుతోందా? నేను బ్రహ్మచారిని. ఒకవేళ బ్రహ్మచారి కాకపోయినా ఇలా నిద్రపోతున్న స్త్రీలను దొంగతనంగా చూడకూడదని శాస్త్రం చెబుతున్నది. వీళ్ళంతా పరస్త్రీలు, నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. పైగా నేను గాఢ బ్రహ్మచర్య నిష్ఠలో ఉన్నవాడిని, గాఢ నిద్రలో ఉన్నవాళ్ళని చూచాను. పరస్త్రీలను చూడడం తప్పు కదా. పైగా రావణాసురుడు నిద్రపోతున్నప్పుడు చూడడం మరీ తప్పు కదా అని అనుకుని, అవును ఇందులో తప్పే ఉంది అని మళ్ళీ తనకి తానే సరిచెప్పుకున్నాడు. ఎందువల్ల? మనోహిహేతు సర్వేషామింద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తత్యమే సువ్యవస్థితం. దేనికైనా మనస్సు మూల కారణం. ఈ మనస్సులో ఈ స్త్రీలను చూస్తున్నప్పుడు వికారం పుట్టిందా? నాకు పుట్టలేదు. ఇంతమంది స్త్రీలు నిద్రపోతున్నా, వివిధ భంగిమల్లో ఉన్నా నా మనస్సులో ఎక్కడా రవ్వంత కూడా వికారం పుట్టలేదు. నా ఇంద్రియాల్లో మార్పు లేదు. ఇంద్రియాలలో మార్పు వచ్చినప్పుడే మనం పాపం చేసినట్టు అవుతుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఇంతమంది స్త్రీలను చూచినా అలాగే ఉన్నాను. కాబట్టి ఇది అధర్మం కాదు. పరస్త్రీని ఏ విధంగా చూచినా తన మనస్సులో రవ్వంత కూడా వికారం పుట్టనటువంటి వాడికి దోషం లేదని శాస్త్రం చెబుతున్నది. పైగా స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే. ఆడవాళ్ళని వెతకడానికి ఆడవాళ్ళలో వెతకాలి తప్ప ఇంకో చోట వెతకం కదా. సీత స్త్రీ, స్త్రీని వెతకాలంటే ఈ స్త్రీలలో వెతకాలి.
అది కూడా నిద్రపోతున్నప్పుడు వెతికితేనే కుదురుతుంది, కానీ మెలకుగా ఉన్నప్పుడు నువ్వు సీతవా అని కనిపించిన వాడినల్లా అడిగితే లేనిపోయిన ఇబ్బంది వస్తుంది. రావణాసురుడు తన్నచ్చు, ఆడవాళ్ళు తన్నచ్చు. కాబట్టి నిద్రపోతున్నప్పుడు సీత కోసం ఆడవాళ్లల్లో వెతకడం తప్పు కాదు. పైగా నశక్య ప్రమదా నష్ట మృగీషు పరిమార్గితం. ఎవరిని వెతకాలంటే అక్కడే వెతకాలి. అనగా పులుల గురించి వెతికేటప్పుడు పులుల మధ్యలో వెతకాలి, ఆడవాళ్ళ గురించి వెతికేటప్పుడు ఆడవాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, మగవాళ్ళని వెతికేటప్పుడు మగవాళ్ళ గుంపుల్లోకి వెళ్ళాలి, లేడిని వెతకడానికి లేడి గుంపులోకి వెళ్ళాలి, కానీ కుక్కల గుంపులో కడతామా అన్నాడు ఆయన. ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. మృగీషు అంటే మృగము అంటే జింక, మృగి అంటే ఆడజింక. ఒక ఆడజింక తప్పిపోతే ఆడజింకల మధ్యలో వెతుకుతాం, కానీ తోడేళ్ల మధ్యలో వెతకం కదా. తోడేళ్ల దగ్గరికి వెడితే అది తినేస్తుంది కనుక అక్కడ దొరకదు కూడా. అలాగే ఇక్కడ ఈ స్త్రీలలో వెతకడం తప్పు కాదు అని మళ్ళీ తాను సరిదిద్దుకొని నచ్చ చెప్పుకొని ధైర్యం చెప్పుకొని వెతకడం మొదలుపెట్టాడు. ఒక్కోసారి అలాంటి అనుమానాలు మనకు కూడా వస్తాయండోయ్. పొరపాటున మనం రాకూడని చోటకు వచ్చామా, తప్పు చేస్తున్నామా అనిపించవచ్చు. కానీ మన మనస్సులో ఆ వస్తువు మీద వ్యామోహం లేనప్పుడు మనం తప్పు చేసినట్టు కాదు. రోడ్డు మీద బ్రాందీ షాప్ పెట్టారు, అక్కడంతా తాగుబోతులు, మనం అటు నుంచి వెళ్ళవలసి వచ్చింది నడుచుకుంటూ. అంతమంది జనం మధ్యలోకి వచ్చినా మనం తప్పు చేసినట్టు కాదట. ఎందుకని? నీ మనస్సులో చూడగానే భలే ఉంది బుడ్డి, రంగు బాగుంది అని తాగాలనే కోరిక వస్తే అప్పుడు తప్పు చేసినట్టు. నీకు దాని మీద ఏ వ్యామోహం లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఒకటే. అసలు భగవంతుడు అలా పరీక్ష కూడా పెడతాడండోయ్. కాబట్టి వస్తువులు మీద వ్యామోహం లేనంత వరకు మనకే దోషం లేదట. బంగారం దొరికినా ఆ బంగారం నా సొంతం చేసుకోవాలనే కోరిక రానప్పుడు నీ చేతికి దొరికినా నువ్వు దొంగతనం చేసినట్టు కాదు. కానీ ఒకవేళ పొరపాటున భలేగా ఉంది బొంగరం, భలేగా ఉంది బొంగరం అనుకున్నావా, నీ మనస్సులో ఓహొచ్చిందా, ఆ తర్వాత నువ్వు ఆ బొంగరం ఇతరులకు ఇచ్చేసినా సరే నిన్ను మాత్రం బొంగరంలో తిప్పేస్తారు నరకంలో. ఎందుకంటే నీ మనస్సులో దొంగతనం చేయాలనే కోరిక వచ్చింది కనుక. కాబట్టి అన్నిటికీ మనస్సు మూల కారణం. ఆ విధంగా ఆ మహానుభావుడు మళ్ళీ తెగ వెతికాడు. ఈ వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనకి కొంచెం నిర్వేదం కలిగింది, దుఃఖం కలిగింది. ఇంత వెతికినా సీతామాత ఎక్కడా కనపడటం లేదు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి వెళ్ళి జాంబవదాదులకు ఏం చెప్పను. మా తాత జాంబవంతుడు, అంగదుడు, వానరులు కూడా రాగానే హనుమ ఏం జరిగిందని అడుగుతారు, సీత కనపడలేదంటాను. అప్పుడు వాళ్ళంతా నిరుత్సాహం పొందుతారు. అందువల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు ఏమైనా వెతకాలి. అన్నిటికీ మించి ఇప్పుడు నాలో దిగులు వస్తోన్నది, భయం వేస్తోంది నాకు, సీత కనబడదేమోనని. ఇదే దుఃఖాలకి మూలం. కాబట్టి డబ్బు రావాలంటే, పని పూర్తవ్వాలంటే మనిషిలో అనిర్వేదం ఉండాలి. అనగా మాట వరసకు కూడా దుఃఖం రాకుండా ఉత్సాహం ఉండాలి. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం. నిరుత్సాహం పొందకుండా ఉత్సాహం ఉండడందే, ఆ ఉత్సాహం పొందడం సంపదలకు మూలం. ఉత్సాహంతో ఉన్నవాడికి సుఖం కలుగుతుంది. ఒక్కసారి దుఃఖం కలిగామా మనిషి సర్వనాశనం అయిపోతాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ మానవుడు నిరుత్సాహం పొందరాదు. దిగులు లేకుండా ఉత్సాహంతో ఉన్నవాడు ఏ కార్యంలో అయినా విజయం పొందుతాడు. కాబట్టి మళ్ళీ వెతుకుతాను అని మళ్ళీ వెతికాడు. చతురంగుళ మాత్రోపి నావకాశస్స విద్యతే అన్నారండోయ్. అవకాశ అంటే వెతకడానికి కావలసిన ఖాళీ. అవకాశం అంటే ఖాళీ అన్నమాట. నిజానికి అవకాశం అంటే అదే. ఈ పెదవులకి మధ్యలో ఉన్నదాన్ని అవకాశం అని అంటాం, చేతులకి వేళ్లకి మధ్యలో ఉండే ఖాళీని కూడా అవకాశం అని అంటాం. ఇలా ఎక్కడైనా ఖాళీ దొరికితే దాన్ని అవకాశం అంటాం. అందుకే అవకాశం దొరికితే నేను ఈ పని చేస్తానంటే నాకు ఖాళీ దొరికితే పని చేస్తానని అర్థం అనమాట. నిజానికి అది. ఈయన ఏమంటున్నాడు, 4 అంగుళములు కూడా ఖాళీ లేకుండా అంతా వెతికాను. నేను వెతకని స్థలం అంటూ లేదు. 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా వెతికాను. అంటే అంత జాగ్రత్తగా వెతికాను అన్నాడు ఆయన. నిజానికి 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా వెతికానడం కూడా ఒక రవ్వంత అహంకారమే. అప్పటికింకా అశోకవనం వెతకలేదు. అయినా ఇంతలా వెతికాను, సీత ఎందుకు కనపడలేదు అనుకున్నాడు ఆయన. రాక్షస స్త్రీలు వివిధ భంగిమల్లో ఉన్నారు, కానీ జనకపుత్రిక కనపడలేదు. విద్యాధర స్త్రీలను చూచాను, అయినా రాఘవనందిని కనపడలేదు. నాగకన్యకలను చూచాను, అయినా సీతాదేవి కనపడలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని మళ్ళీ చింతాక్రాంతుడైపోయాడు. అక్కడున్న దివ్యమైనటువంటి ఒక పెద్ద బురుజు, విమానం నుంచి కిందకు దూకాడు, ప్రాకారం నుంచి కిందకు దూకాడు. విమానం అంటే ఆకాశంలో ఎగిరేదే కాదు, విమానం అంటే పెద్ద పెద్ద బురుజులు, ప్రాకారాలు, వాటిని కూడా విమానాలనే అంటారు.
విమాన వెంకటేశ్వరుడు అంటే ఆ పైన గోపురం మీద ఉన్న వెంకటేశ్వరుడు అని అర్థం అన్నమాట. అటువంటి గోపురం మించి కిందకు దూకాడు. దూకి ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. అసలు సీత లంకా నగరానికి వచ్చిందా? రాకపోతే సంపాతి సీత ఎక్కడుందని ఎలా చెబుతాడు? సంపాతి అసత్యం చెప్పడే, అసత్యం చెప్పాడా, సత్యం చెప్పాడా? నా అనుమానం, సీతని రావణుడు చేత్తో పట్టి తీసుకొస్తున్నప్పుడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నప్పుడు సీత గింజుకుని ఉంటుంది. అప్పుడు ఆ గింజుకోవడంలో సముద్రంలో పడిపోయిందేమో. ఉపర్యుపరివానోనం సాగరం క్రమతస్తదా విచేష్టమానా పతిత సముద్రే జనకాత్మజా. రావణుడు తీసుకొస్తున్నప్పుడు సీత పెనుగులాడి ఉంటుంది, గింజుకొని ఉంటుంది. ఆ గింజుకోవడంలో వాడు పట్టుకోలేకపోతే సముద్రంలో పడిపోయిందేమో, అప్పుడు చచ్చిపోయిందేమో. లేదా రావణాసురుడి దగ్గర నుంచి కావాలనే సముద్రంలో దూకైనా ప్రాణం విడిచిపెట్టి ఉండాలి. అలా ఇలా జరగకపోతే, అంటే తనంత తాను సముద్రంలో దూకకపోయినా, పెనుగులాటలో పడిపోకపోయినా, ఇక్కడికి వచ్చాక తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఈ రావణాసురుడికి కోపం తెప్పించిందేమో. వీడు పరమనీచుడు, కొంగల్ని తినేస్తాడు, పీతల్ని తినేస్తాడు. పీతం తిన్నవాడికి సీత తినడం లెక్క. కాబట్టి అబంధురు భక్షితా సీత రావణేన తపస్విని, తపస్విని అయిన సీత తనను రక్షించుకునే ప్రయత్నంలో వీడికి కోపం తెప్పించి ఉంటుంది, వీడు తినేసి ఉంటాడు. దుర్మార్గుడు మింగేశాడేమో. లేదా సీతని జాగ్రత్తగా చూసుకోండని రావణుడు ఈ రాక్షస స్త్రీలకు అప్పగించాడు. ఈ రాక్షస స్త్రీలైనా ఆమెను భక్షించారేమో. రావణుని భార్యలు చాలామంది ఉన్నారుగా. ఇప్పటికే సవతి పోరుతో బాధపడుతున్నాం, కొత్త ఆవిడని తీసుకొచ్చాడు, ఈవిడొస్తే మనకి పోరు పెరుగుతుందని వాళ్ళు మింగారో. ఎన్ని మాటలు అనుకున్నాడు ఆయన. పత్నీభి, రావణుని యొక్క పత్నులు ఈమెను మింగారేమో. లేక ఈవిడిక్కడికి వచ్చాక, సీత ఇక్కడికి వచ్చాక రాముడి మీద వియోగంతో రామ రామ లక్ష్మణ అనుకుంటూ బెంగతో గుండెలు అవిసి మరణించిందేమో. ఇప్పుడు ఎలా నేను ఆవిడ్ని వెతకడం, పట్టుకోవడం? ఆవిడ మరణిస్తే ఆవిడ్ని రాముడికి అలా అప్పచెపుతాం. ఏది ఏమైనా సీత మాత్రం రావణునికి లొంగదు. జనకస్య సుతా సీత రామపత్ని సుమధ్యమా కథముత్పల్ల పత్రాక్షి రావణస్య వశం వ్రజేత్. రాముని పత్ని పరమసౌందర్యవతి, మహాత్మురాలు, మంచి తెల్లని కలువ పువ్వుల వంటి కన్నులు కలిగిన సీత దుర్మార్గుడైన రావణాసురునికి మాత్రం ఏ విధంగానూ వశం కాదు. కాబట్టి ఆమె మరణించైనా ఉండాలి తప్ప బతికుంటే నాకు కనపడకుండా ఉండడం అసంభవం. ఆమె మాత్రం రావణాంతపురంలో దొరకదు, ఇంకెక్కడ దొరుకుతుంది? ఒకవేళ మరణిస్తే ఇప్పుడు నేనేం చేయాలి? కీడించి వేలించాలి కదా. సీత మరణించింది అనుకుందాం. అప్పుడు రాముని దగ్గరికి వెళ్ళి సీత మరణించిందని చెప్పడం మహాపాపం. రాముడు గుండెకి మరణించవచ్చు. ఇప్పుడు నా పరిస్థితి అడకత్తెరలో పాకచెక్క అయింది అనుకున్నాడు పాపం ఆయన. నివేద్యమానే దోషస్యాత్, దోషస్యాత్ అనివేదనే. నివేదించినా తప్పే, నివేదించకపోయినా తప్పే. సీత మరణించిందని చెప్పినా తప్పేట, చెప్పకపోయినా తప్పే. చెబితే రాముని మరణానికి మూలకారకుండా అవుతాను కనుక అది దోషమే, చెప్పకపోతే రామకార్యం జరగదు కనుక అది దోషమే. రామచంద్ర నాకు ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావు. చెబితే తప్పు, చెప్పపోయినా తప్పు అనమాట. ఎలా? నదృష్ట సీత అని నేను ఎలా చెప్పను? దృష్ట అంటే ఆనందం, కానీ నదృష్ట అని చెప్పలేనే. ఒకవేళ నేను రాముడి దగ్గరికి వెళ్ళి సీత కనపడలేదు, మరణించిందని చెబితే వెంటనే రామచంద్రుడు పంచత్వగత మానసం, ప్రాణం విడిచిపెట్టేస్తాడు. లక్ష్మణునికి రాముడు అంటే ప్రేమ. అన్నగారు మరణిస్తే తమ్ముడు ఆ క్షణమే అయినా మరణిస్తాడు. ఈ విషయం విన్న వెంటనే వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతోపి మరిష్యతి. నా అన్న తమ్ముడు అయినటువంటి రాముడు, లక్ష్మణుడు మరణించాడనే వార్త విన్న వెంటనే భరతుడు మరణిస్తాడు. భరతుని మరణ వార్త వింటే శత్రుఘ్నుడు నశించిపోతాడు. శత్రుఘ్నుడు నశించిన వార్త వింటే కౌసల్య, సుమిత్ర, కైక వరుసగా నశిస్తారు. ఈ వార్త విన్న అయోధ్యానగర పురవాసులంతా ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకునో లేక గుండెగో మరణిస్తారు. కృతజ్ఞత కలిగిన వాడు సుగ్రీవుడు.
అయ్యో రామచంద్రుని భార్యని వెదకి అతనికి అప్పగిస్తానని మాటిచ్చాను, మాట నిలబెట్టుకోలేకపోయాను, రామలక్ష్మణుల మరణానికి కారకుండయ్యానని భావించి ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. ఆయన చచ్చిపోతే తార ఉండదు. ఇప్పటికే వాలి లేకపోవటం వల్ల బాధపడిపోతున్న ఆవిడ మరణిస్తుంది. మాతాపిత్రోరు వినాశేన సుగ్రీవ వ్యసనేన చ కుమారోప్యంగదకస్మాత్ ధారయిష్యతి జీవితం. తల్లి మరణించి తండ్రి మరణించి సుగ్రీవుడు మరణించటం వల్ల కుమారుడు అంగదుడు మరణిస్తాడు. దానితో వానరులంతా నశించిపోతారు, జాంబవంతుడు నశించిపోతాడు. ఇంతమంది చావుకి నేను ఒక్కడిని మూలకారకుండా అయిపోతాను. కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళకూడదు, ఈ వార్త చెప్పకూడదు. ఏం చేయాలిక? సముద్ర తీరానికి వెళ్ళి ప్రాయోపవేశం చేస్తాను. నా చేతికి దొరికిన దాన్ని లేక నోటికి దొరికిన దాన్ని తింటాను. హస్తాదాన ముఖాదాన నియత వృక్షమూలిక. హస్తాదానం అంటే చేతికి దొరికినది అన్నమాట. నా చేతికి ఏది లభిస్తే అది తింటూ ప్రాణం నిలబెట్టుకుంటాను. లేదా ముఖాదాన, తనంత తాను నోట్లో ఏదన్నా పడితే తిని బతుకుతాను. ఇలాంటి నియమం పెట్టుకునే వాళ్ళు ఉన్నారండోయ్. నోట్లో తనంత తాను ఏం పడుతుందిలేండి, పడితే బతకడం, లేకపోతే కర్మ, అంతే. అలా తపస్సు చేసిన మహాత్ములు ఉన్నారు. హస్త ఆదానం, ముఖ ఆదానం, నోట్లో పడింది చేతిలో పడింది తిని బతుకుతూ ప్రాణం విడిచిపెడతాను. లేదా మొత్తం ప్రాయోపవేశం చేసి ఊపిరి బిగబెట్టేనా చచ్చిపోతాను. ఇది కాక ఈ రెండు మరణాలు కొంచెం ఆలస్యంగా ఉంటాయి కనుక చితిని పేర్చుకుని మరణిస్తే తొందరగా చచ్చిపోతే నా వల్ల ఎవరికి ప్రమాదం ఉండదు గనక అగ్నిలో దూకి చచ్చిపోనా అనుకున్నాడు ఆయన. చితాంకృత్వ ప్రవేక్ష్యామి. అరణి మధించి అగ్నిని ప్రజ్వరిల్ల చేసి అందులో దూకి భస్మం అయిపోతే హాయిగా ఉంటుంది నాకు. నేను చచ్చిపోతే నాకు వచ్చే నష్టం లేదు. కానీ నేను ఇంకా వస్తాను ఎదురు చూస్తూ సముద్ర తీరంలో కొంతకాలం వానరులు బతుకుతారు. వీళ్ళు వచ్చేదాకా రాముడు బ్రతుకుతాడు. ఎప్పుడైతే రాముడు బతుకుతాడో మిగతా వాళ్ళు బతుకుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నందో రాజా భవిష్యత్తు ముందు నేను పోతాను. నా నోటితో మాత్రం దుర్వార్త చెప్పను. లేదా ఉపవిష్టస్యవా, ఉపవాసం చేసైనా సరే చచ్చిపోతాను. ఇది కాకపోతే సమ్యగ్ లింగినం సాధయిష్యత. ఇది మరీ గొప్ప మాట అండోయ్. నేను యోగ సాధన ద్వారా అని గట్టిగా ఊపిరి బిగించి యోగాభ్యాసంతో శరీరం విడిచిపెడతాను. లింగినము, లింగిన అంటే లింగి అంటే సన్యాసి. లింగినము అనగా సన్యాసి చేసే యోగాభ్యాసం. సన్యాసులు పూర్వం శరీరం విడిచిపెట్టేటప్పుడు యోగాభ్యాసంతో ఈ సహస్రార కమలం పగలగొట్టుకు చచ్చిపోయేవారన్నమాట. నేను కూడా యోగి ఎలా తన ప్రాణం విడిచిపెడతాడో అలా విడిచిపెడతాను. భీష్ముడు అలాగే విడిచిపెట్టాడని చెప్పాక మీకు మహాభారతంలో. అంపశయ్య మీద పడుకున్నప్పుడు ఆయన ప్రాణం పైకి వచ్చేసిందిట. ఆయన తన శక్తితో ప్రాణం పైకి లాక్కొచ్చాడు. కాళ్ళ దగ్గర నుంచి కాళ్ళు, ఆ కాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళు, మోకాళ్ళ దగ్గర నుంచి తొడలు, తొడల నుంచి నడుము, నడుము నుంచి హృదయం, కంఠం, ఆ తర్వాత ఈ తల దగ్గరకు వచ్చేసింది మొత్తం ప్రాణం. తల పగలగొట్టుకొని ఈ పై నుంచి ప్రాణం బయటికి తీసుకొచ్చాడు. ఆయన ప్రాణం అలా పైకి వస్తూ ఉంటే తెలిసిపోయింది అక్కడ ఉన్న వాళ్ళకి. ఎలాగా? శల్యరహితంబులగుచునుండే అంటాడు తిక్కనగారి అనువాదంలో. ఆయన శరీరంలోంచి ప్రాణం పైకి వస్తున్నప్పుడల్లా ఆ కాళ్ళ దగ్గర చేతుల దగ్గర ఉన్న ఎముకలు పోయాయి. కేవలం చర్మం మిగిలింది. పాము కుబుసంలాగా చర్మం మిగిలింది. ఇంక లోపల మాంసం లేదు, ఎముకలు లేవు. ఎంత అద్భుతంగా మారిపోయింది ఆ శరీరం. అలా గాలికి రెపరెపలాడుతూ ఎగిరిపోయే ఒక కేవల చర్మం, ఆ చర్మం లోపల ఉందా లేదా అన్నట్టుగా ఏదో కొద్దిగా మాంసం గుజ్జు మిగిలిందట. ఒక్క ఎముక లేదు పొమ్మన్నారు. అది యోగశక్తి అంటే. నేను అలా యోగాభ్యాసంతో శరీరం విడిచిపెడతానన్నాడు ఆయన. భీష్ముడి గురించి అలా రాశారు చూడండి ఒకసారి మీరు. అనుశాసనిక పర్వంలో ఉంటుంది. ఆ ప్రక్రియ చాలా కష్టం, అసంభవం కూడా ఈ కలియుగంలో ఒక మాదిరి వాడికి. వాళ్ళు యోగులంటే, మనం యోగులం కాదు, భోగులం. తింటూ తింటూ మంచం మీదే పోతున్నాం, శరీరాలు విడిచిపెడుతున్నాం. కాబట్టి సాధన బాగా చెయ్యాలి, వాళ్ళ ద్వారా వినడం కాకుండా. అలా చచ్చిపోనా అన్నాడు ఆయన. చాలా గొప్ప మాట ఇది. సమ్యక్ లింగినం సాధయిష్యత. లింగి అంటే సన్యాసి అనే విషయం మనకి తెలియాలి ముందు. సంపూర్ణముగా ఒక సన్యాసి, ఒక సాధకుడు, యోగి ఏ మార్గంలో ప్రాణం విడిచిపెడతాడో అలా విడిచిపెడతాను. అప్పుడు ఏమవుతుంది? యోగాభ్యాసంతో విడిచిపెట్టిన వాడి శరీరాన్ని కాకులు ఇష్టపడి తింటాయట. కాకులు కనుక మన శరీరాన్ని తింటే వాడికి నరకం రాదు. అది పిండం తినడానికి కూడా కాకే కావాలి. అందుకే చెప్పారు మన పెద్దలు, కాకి అంత శక్తి ఉందిట. కాకి కనుక మన శరీరాన్ని పీక్కు తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి మనకి. అందుకని
వాయసాహ అంటే కాకులు, శ్వేపదానిచ లేదా పులులు కుక్కలు వంటివి ఇటువంటివి తినేస్తే నాకు మోక్షం వస్తుంది. అది ఇది కాకపోతే నీళ్లల్లో దూకి చచ్చిపోతే ఆ నీళ్లల్లో ఉన్న జలజంతువులైనా తింటాయి. ఏమైనా ఇక నాకు చావు తప్పదు. ఇలా చావడం మంచిదేనా లేదా తపస్సు చేస్తే మంచిదే అనుకున్నాడు మళ్ళీని. చావు అంత తేలిక కాదు, చావు అంటే చచ్చే చావు కదా. అందుకని తాపసోవా భవిష్యామి, లేదా తపస్సు చేసుకుంటూ బతుకుతాను. రామరామ ఈ ఆలోచన వచ్చింది ఏమిటని మళ్ళీ రాముడే తలుచుకున్నాడు ఆయన. నా అంతటి వాడు ఆత్మహత్య చేసుకోవటమా? ఆత్మహత్య మహాపాపం కాదు. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. మరణించటం వల్ల ఎన్నో దోషాలు వస్తాయి. అనగా ఎవడైనా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే వాడికి నరకాలు వస్తాయి. నరకం రాకపోవచ్చు, భూతం అవ్వచ్చు, ప్రేతం అవ్వచ్చు. ఆత్మహత్య మహాపాపం చెబుతుందండి. ఆత్మహత్య చేసుకున్నవాడు స్వర్గానికి వెళ్ళడు, నరకానికి వెళ్ళడు, మధ్యలో పిశాచమై భూతమై అల్లాడిపోతాడు. అదో దరిద్రం, వాడికి ముక్తి రాదు, మహాబాధపడతాడు. అలాంటి వాళ్ళని నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. అల్లాడిపోతారు వాళ్ళు. వాళ్ళకి జీవితంలో ఏ విధమైన సుఖము ఉండదు. అయితే స్వర్గానికి వెళితే కొంత లాభం, కనీసం నరకానికి వెళితే ఆ నరక శిక్షలు అయ్యాకైనా ప్రాయశ్చిత్తం అయ్యాక మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇలా ప్రేతాత్మలుగా మారిపోయిన వాడు ఆహారం దొరక్క, మంచినీళ్ళు దొరక్క, ఎవరైనా నాకు అన్నం పెట్టండ్రో అని అలమటించిపోతూ అరుస్తారు, ఏడుస్తారు. కానీ వాళ్ళకి ఆహారం దొరకదు. వాళ్ళు మనబోటి వాళ్ళని ఎవరినైనా భయపెడతారట. అప్పుడు మనం భయపడితే మనల్ని తినగలుగుతారట. మనం ఎదురు తిరిగి ఎవడెవరాను అన్నామా వాడు హడిని పారిపోతాడు. అందుకే భూతప్రేత పిశాచాదులు ధైర్యం కలిగిన వాడిని ఏం చెయ్యవు, పిరికివాడిని చంపుతాయి. పిరికివాళ్ళు ఎక్కడో కానీ దొరకరు. అందులో కలియుగంలో మనకంటే పెద్ద భూతాలు ఎక్కడున్నాయిలండి. కాబట్టి భూతప్రేతాలకు ఆహారం లేక దూరంగా పోయాయి పాపం. ఆ జన్మలో వాళ్ళు పడే బాధల గురించి వర్ణిస్తూ ఉంటే మతిపోతుందన్నమాట. మనకి గరుడ పురాణంలో అద్భుతంగా చెప్పారు వాటి గురించి. అందువల్ల మహాపాపం, ఎంత కోపం వచ్చినా ఆత్మహత్య చేసుకోకండి. ఆత్మహత్య చేసుకోవాలన్నంత కోపం వచ్చినప్పుడల్లా నన్ను తలుచుకుని ఈ ఘట్టాన్ని చదువుకుని బతికిపోండి. అందువల్ల వినాశే బహవో దోషాః, చావడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. అనేక పాపాలు చేసిన వాడికి వచ్చే నరకాలు మనకు వస్తాయి, అల్లాడిపోతాం మనం. జీవన్ బతికి ఉంటే భద్రాణి పశ్యతి, బతికున్నవాడు ఎప్పుడైనా శుభం పొందుతాడు. అందుకే ఏతి జీవంతమానందం నరం వర్ష శతాదభి అంటుంది సీత కూడా. బతికి ఉన్నవాడు కనీసం 100 ఏళ్ల తర్వాతైనా సుఖం పొందుతాడట. అందుకని తొందరపడి చావకుండా ఉంటే ఏదో 70 ఏళ్ళు వచ్చాకైనా 80 ఏళ్ళు వచ్చాకైనా సుఖపడచ్చు. ఒక ఆవిడికి పెళ్ళవక 50వ ఏట పెళ్ళయిందని చెప్పారు కదా ఒక ఆవిడికి. నా శిష్యురాలే, అంటే నాకంటే చాలా పెద్ద ఆవిడ. నా అదృష్టం ఏంటంటే నేను ఎన్నో చోట్ల పనిచేయటం వల్ల ఎంతోమంది నా దగ్గర ఉపదేశాలు పొందారు. పాపం ఒక హిందీ పండిట్ ఉండేది ఒక ఆవిడ. ఆవిడకి 48 ఏళ్ళు వచ్చాయి. 48 అంది కానీ నా అనుమానం 50 ఉన్నాయి. ఓ 2 ఏళ్ళు నొక్కేసి ఉంటుంది ఆవిడ. అయినా కుర్రావిడ కిందే భావిస్తూ, లేదంటే ఇంకా 40స్లో ఉన్నాను అనేది. పాపం పెళ్ళవలేదు. అందరూ చాలా బాధపడుతున్నారు. నా కోసం మా బంధువులు బాధపడుతున్నారు, అందరూ, నేను బాధపడుతున్నాను. ఇది కాక నేను బాధపడడం పక్కన పెడితే కొందరు బాధ పెడుతున్నారు. ఇంకా పెళ్ళవలేదా అంట. కోతిపుండు బ్రహ్మరాక్షసి అని విన్నారా మీరు? కోతికి గాయమైతే కోతులన్నీ వచ్చి అందులో వేలెట్టి ఎలా ఉంది అని అడుగుతాయిట. దాంతో ఈ పుండులో అవన్నీ గోళ్ళెట్టి గెల్లడం వల్ల ఆ పుండు అలా పెరిగిపోయి బ్రహ్మరాక్షసే చచ్చిపోతుంది. అది అదనమాట కోతిపుండు బ్రహ్మరాక్షసి అంటే. అందుకని కోతికి పుండు వస్తే చచ్చిపోయినట్టేనండో. గాయం అయ్యిందా కోతికి, అన్నీ వచ్చి అందులో గోళ్ళు పెట్టి కెలుగుతాయి, గీకుతాయి. దాంతో ఏమవుతుందనమాట, ఆ గాయం అలా పెద్దగా ఓ బ్రహ్మరాక్షసి అంత అయ్యి ప్రాణం పోతుంది. అలా ఈ జనం అంతా వచ్చామని ఏడిపించారట, నీకు పెళ్ళయిందా లేదా అని. ఓ రోజున నేను అప్పుడు స్కూల్లో పనిచేసేవాడిని. ఓ స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేశాను. చాలా వెలగబెట్టానులేండి. అందులో ఇదొకటి. అప్పుడు గురువుగారు, చిన్న గురువుగారు రక్షించండి అంటే ఆవిడకు మంత్రం ఇచ్చాం. నిజంగానండి ఆవిడకి 49 ఏళ్ళో 50 ఏళ్ళో పూర్తిగా క్లియర్గా చెప్పలేం, కానీ ఆవిడకి మంత్రం ఫలించింది. ఒక రిటైర్డ్ హెచ్ఎం, రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్నా, ఇంకా అప్పటికి రిటైర్ అవ్వలేదులండి, రిటైర్మెంట్కి సిద్ధంగా 2-3 ఏళ్ళు ఎంతో సర్వీస్ ఉన్న ఒక హెడ్ మాస్టర్ వచ్చాడు.
ఆయనకి రెండో పెళ్ళి, అసలు పెళ్లి కాక బాధపడుతుంది కనుక చేసుకుంది. ఆయన కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు అండి. ఆయనకు ఆ రోజుల్లో చేతక్కు ఉండేది. చక్కగా ఈ నెత్తి మీద వెంట్రుక లేనటువంటి హెచ్ఎం గారు ఆ చేతక్కు మీద కూర్చుని ఆవిడని పెళ్లి చేసుకున్నాక వెనకాతలు కూర్చోబెట్టుకుని విజయవాడలో ఆవిడ్ని సినిమాకి తీసుకెడుతూ ఉంటే ఆహాహా ఆ దృశ్యం నేను కళ్ళారా చూశాను. అదృశ్యం అవ్వడం లేదు, ఆ దృశ్యం ఎప్పటికి కూడా. ఆవిడ తర్వాత కృతజ్ఞత చెప్పింది. విచిత్రం ఏంటో తెలిసిన, ఆ టైంలో మళ్ళీ నేను అనుకోకుండా విజయవాడలో ట్రైనింగ్కి వచ్చాను. నేను ఆ టైంలో విజయవాడలో ఒక 10 నెలలు ఆ మాచివరండంలో హిందీ పాఠశాలలో హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యాను. ఆ ట్రైనింగ్ టైంలోనే ఈ పెళ్ళి అయింది. ఆవిడ ఎంతో ఆనందపడి గురువు గారు అంది. ఏమమ్మా ఈయనెవరంటే ఈయనేనండి మై హస్బెండ్ అంది ఆవిడ. ఆవిడకి ఇంగ్లీష్ అంతగా రాదు, అందుకని హస్బెండ్ అనే శబ్దం హస్బెండ్ అంది. ఆయన బ్యాండో ఏదో మొత్తం మీద బ్రాండు. ఈయన ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడండి, పైగా తన పెన్షన్ నాకే రాసేయడండి, ఇదొక అదృష్టం. ఈ రిటైర్ అయినటువంటి వాళ్ళు రెండో పెళ్లి పెళ్లి చేసుకుంటే అవతల వాడికి ఇబ్బంది కదా. రేపు పొద్దున ఈయన డామ్ అంటే మరి ఆవిడ ఎలా బతుకుతుంది. కానీ ఆయన చాలా మంచివాడండి, నా పెన్షను నా ఇల్లు అన్నీ నీకే వస్తాయని రాత కూడా రాశాడండి అంది. నిజంగా రాశాట. ఆ తర్వాత కొంతకాలానికి నేను మళ్ళీ ఉంగుటూరు అనే ఊళ్ళోనో, ఉంగుటూరు కాదు ఉండ్రాజవరం అనే ఊళ్ళో భారతం చెప్పడానికి వెళ్ళా. మళ్ళీ వచ్చి ఇదంతా జరిగిన 20 ఏళ్లకో ఎప్పటికో అప్పుడు అక్కడ కనపడి పుణ్యాత్మ నీ దయ వల్ల ఆయన వెళ్ళిపోయాడు అంటే ఆయన పెద్దాడు కదా, ఈవిడే పెద్దవాడు కదా, అందువల్ల ఆయన సర్వీస్లోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కానండి నాకు పెళ్ళయింది. హాయిగా నేను కొంతకాలం సుఖంగా భార్యాభర్తలం అనిపించుకున్నాం. నేను కూడా పుణ్యస్త్రీగా ఉన్నాను. ఇప్పుడేదో ఇలా ఉన్నాను. నాకు నెలల పింఛను టెన్షన్గా వస్తుంది. ఆయన ఇచ్చిన ఇల్లు ఉంది, సుఖంగా బతుకుతున్నాను. పోవడం ఎలాగో తప్పదు. నా దేవులు పోవడం అంటే ఆవిడ ఉద్దేశం మీ దేవులు సుఖపడ్డానని చెప్పడమో ఏమిటో తెలియదు. కానీ మొత్తం మీద ఏది ఏమైతేనే నేను సుఖంగా ఉందన్నది. అప్పుడు నేను అన్నాను చాలామంది చూసారా ఆవిడ ఆత్మహత్య చేసుకుంటాను అని నా దగ్గరకు వచ్చింది. ధైర్యంగా ఉండమన్నాను. ఇదే కథ చెప్పాను. అప్పుడు ఆవిడ ధైర్యం వహించింది, పెళ్ళయ్యింది. ఓ 20 ఏళ్ళు కాపురం కూడా చేసింది. 50 ఏళ్ళు వచ్చాక 70 ఏళ్ల వయస్సులో భర్త పోవడం తప్పదు కదండి. ఆవిడకే 70 ఏళ్ళు, ఆయనకి ఇంకెంత ఉందో వయస్సు. పోయాడు ఆయన, పోయాడు. శుభ్రంగా పింఛన్ వస్తుందా లేదా, హాయిగా ఉందా లేదా, మొత్తం మీద జీవితం ఒక గాడిన పడింది. అందుకని శాస్త్రం ఏం చెబుతోందంటే బతికుంటే ఎప్పుడూ ఒకప్పుడు శుభం పొందొచ్చు. తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి, కాబట్టి నేను బతుకుతాను అన్నాడు ఆయన. నేను బతకాలి తప్ప చావకూడదు. అయినా ఈ రావణుని వల్ల రామునికి కష్టం వస్తే మధ్యలో నేను చావడం ఏమిటి, ఈ దుర్మార్గుని వధిష్యామి, చంపేస్తాను. సీతని అపహరించిన ఈ దుర్మార్గుని చంపుతాను, లేదా బంధించి పశువుని ఈడ్చుకుపోయినట్టుగా ఈడ్చుకుపోయి రాముడి కాళ్ళ దగ్గర పారేస్తాను. ఏమైనా సరే సీతా దర్శనం అయ్యేదాకా మాత్రం నా పని ఆపను, మళ్ళీ వెతుకుతాను. ఏమో సీత దొరకచ్చు, కారణం మళ్ళీ ఈయనకి ధైర్యం వచ్చింది. సంపాతి వచనాచాపి, సంపాతి చెప్పిన మాట గుర్తుకొస్తున్నది. సీత ఎక్కడే ఉంది అన్నాడు కాబట్టి ఉంది. ఒకవేళ సీతను చూడకుండా పెడితే రాముడే కోపగించి మమ్మల్ని భస్మం చెయ్యొచ్చు అనుకుంటూ ఉంటే సరిగ్గా ఎదురుగుండా అశోకవనం కనపడింది. అప్పటిదాకా అది కనపడలేదు, ఇప్పుడు అశోకవనం కనపడింది. ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కొంతమంది పురాణం చెప్పేటప్పుడు, ఈ రామాయణం చెప్పేటప్పుడు నమోస్తు రామాయ అని చదువుకున్నాడైనా చదువుకున్నాక అశోకవనం కనపడిందని చెబుతున్నారు. అది ఉట్టి తప్పు. అశోకవనం కనబడ్డాక ఈ అశోకవనంలో సీత కనపడాలనే ఉద్దేశంతో ఆయన దేవతా ప్రార్థన చేశాడు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా చెప్పాలి చెప్పేటప్పుడు. ముందుది వెనక్కి ముందుకి మన ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు, మనకి ఏదో పక్షపాతం ఉందని. ఆయన 55వ శ్లోకంలో అశోకవనాన్ని చూచాడు. ఇందులో శ్లోకం నెంబర్ 55, సర్గ 14. అశోక వనికా చేయం దృశ్యతే యా మహాద్రుమా. ఇక్కడ ఒక మహావృక్షములతో కూడిన అశోకవనం కనపడింది. పెద్ద పెద్ద చెట్లతో ఉన్నది ఈ అశోకవనం. ఈ అశోకవనం నాకు కనబడుతున్నది. ఎంతవరకు నహి ఇయం అన్నాడు ఆయన, ఇది నా చేత ప్రవేశింపబడలేదు, అనగా ఈ తోటలోకి నేను అడుగు పెట్టలేదు. లంకంతా వెతికాననుకున్నాను, కానీ లంకలో ఈ అశోకవనంలోకి ఇప్పటిదాకా నేను అడుగు పెట్టలేదు. అంటే నా దృష్టి దీని మీదకి వెళ్ళలేదు. ఇప్పుడు కనపడింది అశోకవనం, ఇప్పుడు అందులో ప్రవేశిస్తాను, సీత కోసం వెతుకుతాను అని వెంటనే ఏం చేశాడు, ముందుగా వసూన్, అష్టవసువులకు నమస్కరించాడు. వసువులు మన శరీరములో ఉన్న ప్రాణమునకు అధిష్టాన దేవతలు. ఇవాళ మన ప్రాణం నిలబడుతోందంటే దానికి మూలకారకులు వసువులు.
మన శరీరంలో ఉన్న పంచప్రాణాలు 5 రెళ్ళు 10 ఇంద్రియములతో కలిసి మనల్ని రక్షిస్తున్నాయి. ఈ ఇంద్రియాలన్నిటికీ అధిష్టాన దేవతలు, మన ప్రాణం నిలబెట్టుతున్నటువంటి వాళ్ళు వసువులని పిలువబడతారు. అందుకే పూర్వకాలంలో ప్రాణం బాగా లేనప్పుడు, అంటే అశాంతిగా ఉన్నప్పుడు, శరీరం బాగా నీరసంగా ఉన్నప్పుడు వసువులకి నమస్కారం అనేవారట. ఇప్పటికి కూడా మహాత్ములైన సాధకులు అదే పని చేస్తారు. అందుకే ఈయన ముందు వసువులకు నమస్కరించాడు. రుద్రాన్ ఏకాదశి రుద్రులకు నమస్కరించాడు. తథా ఆదిత్యాన్ 12 ఆదిత్యులకి 12 మంది సూర్యులకు నమస్కరించాడు. అశ్వినీ దేవతలకు నమస్కరించాడు. మరుత అపిచ వాయువునకు నమస్కరించాడు. మరుత్తులందరికీ నమస్కారం అని ఒక అర్థం, వాయువునకని ఒక అర్థం. మరుత్ శబ్దమునకు వాయువు అని అర్థం, మరుద్గణములని కూడా అర్థం. అందరికీ నమస్కరించాడు. ఈ క్రమానికి మూల కారణం ఉన్నది. వసువులు ప్రాణములను నిలబెడతారు, రుద్రుడు దృష్టిని నిలబెడతాడు, మంచి చూపిస్తాడు. ఆదిత్యులు ఏం చేస్తారు? హృదయములో ఎప్పటికప్పుడు ఉద్వేగాన్ని నింపుతారు, ఉత్సాహాన్ని నింపుతారు. అశ్విని దేవతలు శరీరారోగ్యాన్ని పెంచుతారు. మరుద్గణములు వాయుదేవుడు ఏం చేస్తారు? వెతికేటప్పుడు నిరుత్సాహం రాకుండా శరీరంలో ఎప్పటికప్పుడు శక్తిని నింపుతారు, శారీరక శక్తిని పెంచుతారు. అందుకని వీళ్ళందరికీ నమస్కరించి గమిష్యామి రక్షసాం శోకవర్ధన, రాక్షసులకి బాధ కలిగిస్తూ అశోకవనంలోకి అడుగు పెడతాను. నేను అశోకవనంలోకి అడుగు పెడితే రాక్షసులకి శోకం కలుగుతుంది, నాకు శుభం కలుగుతుంది.